ఇవన్నీ మీకు పంపిస్తా ఇవన్నీ మీకు పంపిస్తా 2014లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొదటి రోజు మోడీ గారు పార్లమెంట్కి వచ్చి తల దర్వాజా దగ్గర వంచి మొక్కి పార్లమెంట్లో అడుగుపెట్టారు. మేమందరం కూడా పార్లమెంట్లో అడుగుపెట్టాం, ప్రమాణ స్వీకారాలు చేసినాం. సభ వాయిదా పడ్డది. జూలైలో సభ ప్రారంభమైంది. ఈ ఆర్డినెన్స్ ఎట్లొచ్చిందని కూడా చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎన్నికలు జరిగినాయి. అంటే బిల్లు లోక్సభ రాజ్యసభలు పాస్ అయిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. మరి తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు శాసనసభలు ఏర్పడ్డాయి. ప్రమాణ స్వీకారాలు చేశారు, నడుస్తున్నాయి. పార్లమెంట్లో మరి మోడీ గారు మొదటి రోజు అడుగుపెట్టిన రోజు ఈ ఆర్డినెన్స్ రీప్లేస్ చేసి బిల్లు రూపంలో తీసుకురావాలి. ఈ ఆర్డినెన్స్ ఎప్పుడొచ్చింది? మే 29వ తారీఖు నాడు. అంటే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తదనంతరము మొదటి క్యాబినెట్లో ఒక ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చారు. ఒక రాష్ట్ర విభజన ఆర్డినెన్స్ ద్వారా జరగకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3 చెప్తుంది స్పష్టంగా. ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? ఒక రాష్ట్ర విభజన జరగాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆ బిల్లు ఆ రాష్ట్రాలకు పంపించి చర్చ జరిగి విభజన కానివ్వండి, బౌండరీస్ మార్పు చేర్పులో కూడా ఆ శాసనసభలో ఒక అభిప్రాయం తీసుకొని పార్లమెంటు బిల్లు పాస్ కావాలి. మోడీ గారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు వ్యతిరేకంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బౌండరీస్ మార్చారు. ఇది చరిత్రలో మొదటిసారి. మార్చినప్పుడు మరి ఎందుకు మార్చిండో వెంకయ్య నాయుడు గారు మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు చెప్పిండ్రు. చంద్రబాబు నాయుడు కూడా 10 సార్లు చెప్పుకున్నాడు, నేను ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాతనే ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అన్నాడు. అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు, వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసిండ్రు. అయితే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఆ ప్రతిజ్ఞ చేసిండు, అవి కలిస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా ముఖ్యమంత్రిగా అని చెప్పి. దానికోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి ఈ 7 మండలాలు తీసుకెళ్లి ఆడ కలిపిండు. సీలేరు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, హైడల్ పవర్ స్టేషన్, ఆ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆర్డినెన్స్ ద్వారా తీసుకెళ్లిరు కాబట్టి అది చెల్లనేరదు అని చెప్పి మోడీ గారు లోక్సభలో అడుగుపెట్టిన గంటలో పెట్టే నేను వ్యతిరేకించిన. ఆ రోజు సభ వాయిదా పడ్డది. నేను చెప్పినటువంటి దాన్ని సెక్రటరీ జనరల్ ఒప్పుకున్నాడు. ఈ చర్చ 2 క్లబ్ చేయడం కాదు, రాష్ట్రపతి ఆమోదం కావాలి దానికి అని చెప్తే ఆ రోజు వాయిదా పడి తెల్లారి వచ్చింది. ఆ 2వ వీడియో ఉన్నది, నేను ఒకటే వీడియో చూపించిన మొదటి రోజు. 2వ వీడియో రోజు చాలా చర్చ నేను మాట్లాడిన, డిస్కస్ చేస్తా. నా తోడుగా మరి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు, మిగతా ఎంపీలు, ఆ రోజు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మద్దతు. కానీ బీజేపీ ప్రభుత్వము, మోడీ గారి ప్రభుత్వము 7 మండలాల్ని రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా, ఇలా బీజేపీ అడ్వకేట్స్ ఉన్నారు కదా, రామచంద్రరావు గారిని అడగండి, చేయొచ్చా, స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇలా 7 మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్లో కలిపారు. సీలేరు హైడ్రో పవర్ స్టేషన్ కూడా కలిపారు. జీవన్ రెడ్డి గారు, ఇంకా మీ పార్టీ సంగతి చెప్తా. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడవచ్చు, అడ్డుపడలేదు. మీరు బీజేపీతో కుమ్మకేంద్రు, బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో. బీజేపీ, కాంగ్రెస్ ఈ 2 జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు. ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండే అది ఈరోజు పోయింది. అది సీలేరు 500 మెగావాట్ 70 పైసలకు అంత మంచి మరి ఉండేది.
తీసుకున్నారు. మరి రెండు జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు రాజ్యసభలో మరి ఆ రోజు మరి వాళ్ళకి మెజార్టీ ఉండే అంటే మాట్లాడుకున్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. కాబట్టి నేను జీవన్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసంహరించుకోండి. 3 వీడియోలు, ఎందుకంటే మీరు ఏం మాట్లాడినరు మీరు సైలెంట్గా ఉన్నారు. కేసీఆర్ సైలెంట్గా ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీలు సైలెంట్గా ఉన్నారు అన్నందుకు ఏమంటారు, కరెక్ట్, ఇది కూడా కరెక్టు. ఆ వెంటనే కేసీఆర్ గారు పిలిపించిండ్రు, రాష్ట్ర బంద్ చేసినాము. ఖమ్మము, భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసనలు కూడా మా పార్టీ తరఫున చేస్తాం. మీరు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. మీరు ఆ రోజు ఎమ్మెల్యే, మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు 10 ఏళ్లకు మీకు యాదకు వచ్చిందా? తెలంగాణకు అన్యాయాల గురించి మీరు మాకు చదువు చెప్తారా? తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవనెత్తినటువంటి వాళ్ళం గులాబీ జెండా. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కూడా ఈ భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి గులాబీ జెండా ఎల్లకాలం కూడా తెలంగాణ ప్రజలు ఎమ్మడి ఉంటుంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజ్యాధికారం ఎల్లకాలం ఎవరికి సొంతం కాదు. ప్రజల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. రానున్న రోజుల్లోపట తెలంగాణ ప్రజలు ఎమ్మడుంటాం. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేస్తే తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం. ఇలా కొట్లాడాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చెప్తాం ఏం కొట్లాడాలి, ఏం చేయాలని కూడా. ఒక సోదర రాజకీయ పార్టీగా మేము చెప్తాం. ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి, ఏం కావాలి. ఒక్క 4 బీజేపీ ఎంపీలు గెలిచిండ్రు, కిషన్ రెడ్డి గారుతో పాటు ఇంకా 3 గెలిచిండ్రు. బండి సంజయ్ గారు నా మీద పోటీ చేసి గెలిచిండ్రు. ఒక్క పనైనా చేసిండ్రా ఈ రాష్ట్రానికి? గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలి అని చెప్పి కేసీఆర్ గారు 100 సార్ల ఉత్తరాలు రాష్ట్రం, ప్రధానమంత్రి గారిని గెలిచినాం. ఇంకా కృష్ణా నది పైన పాలమూరు ఎత్తిపోతల పథకం, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా ప్రజలు దుఃఖంలో ఉన్నారు. నీళ్ళు ఇవ్వాలి, ఒక జాతీయ ప్రాజెక్ట్ కావాలని చెప్పి లిఖితపూర్వకంగా కేసీఆర్ గారు లేఖలు రాశారు. పార్లమెంట్లో గొంతు చించుకొని మాట్లాడినాం మేము. యూట్యూబ్లో మీద చూడండి, ఇట్లా మాట్లాడలేదు చేయలేని ఊరిగా మాట్లాడేది జీవన్ రెడ్డి గారు. మా డిబేట్ చూడండి, పార్లమెంట్లో మేము మాట్లాడినాయి చాలా విషయాలే. వాటన్నిటి గురించి రానున్న రోజుల్లో మాట్లాడతాం. ఏమేమి తెలంగాణకు అన్యాయం గురైంది. 157 మెడికల్ కాలేజ్ దేశవ్యాప్తంగా ఇస్తారు మోడీ గారు, ఒక్కటి కూడా తెలంగాణకి ఇవ్వరు. తెలంగాణ పైసలతో ఇవాళ 33 మెడికల్ కాలేజ్ మేము ప్రారంభించాం, అది కంప్లీట్ చేయాలి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? 7 మండలాలు కలిపినప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. వారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డి గారి నాయకుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి 7 మండలాలు కలిపినప్పుడు వారేం మాట్లాడారో నాకు తెలియదు, ఏం వ్యాఖ్యానం చేసినా నాకు గుర్తులేదు. గుంజుకున్నది ఆ రోజు వాళ్ళ పార్టీ. ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. తెలుసుకోవాలి కదా మాట్లాడే ముందు. ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తే తప్పనిసరిగా మేము ప్రజలకు ఎత్తి చూపిస్తాం, ప్రజల్ని చైతన్యపరుస్తాం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే తప్పనిసరిగా మేము కోరేది ఏంటంటే, ఇప్పుడు నేను మన వారికి ఏది ఇప్పుడు ఇది పంపుతా, ఏది జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి ఏం మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు అని అన్నారు కదా. సైలెంట్గా ఎవరు ఉన్నారు ఏంది అనేది వారికి నేను పంపించి చెప్తా. దిస్ ఈజ్ వాట్ వి
పంపిస్తాం. జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారికి ఈ 3 వీడియోలు పంపిస్తాం. ఇక్కడ పార్లమెంట్లో నేను మాట్లాడి చూసుకోండి అని చెప్పు. థ్యాంక్ యూ. వారు పత్రికలో బ్రహ్మాండంగా చాలా పత్రికలు రాస్తాయి. ఆ తెల్లారి ఒక కాపీ కూడా ఎందుకు అవసరం లేదు.